అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి తొలి సినిమాతోనే సంచలనం సృష్టించారు. ఆ తర్వాత అదే స్పీడ్ కంటిన్యూ చేశాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందిస్తాడు అనుకుంటే వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? వైష్ణవ్ నిర్ణయం సరైనదేనా? ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కొండ పొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు చేశారు. ఆ 3 సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలి, సరైన కథ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి కథలు వింటూనే ఉన్నాడు. కానీ ఏ సినిమా కథ వైష్ణవ్ ని మెప్పించలేదట. అయితే ఇటీవల పరశురామ్ చెప్పిన కథ మాత్రం నచ్చిందట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండి, మనం సినిమా చేద్దామని మాట ఇచ్చాడంట. దీంతో పరశురామ్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. పరశురామ్ విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరాలని తప్పించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కార్ వారి పాట అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాగానే ఉంది, కానీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అంటూ సినిమా తీశాడు. గీతా గోవిందం మ్యూజిక్ రిపీట్ అవుతుందని దిల్ రాజు చాలా గట్టిగా నమ్మాడు. బాగా ప్రమోట్ చేశారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ బోల్తా పడింది. ఆ సినిమా వచ్చే సంవత్సరం అయింది, కానీ పరశురామ్ ఇంతవరకు కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వైష్ణవ్ తేజ్, సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న పరశురామ్ ఇప్పుడు కలిసి సినిమా చేయబోతున్నారని వార్త ఆసక్తిగా మారింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ కోలీవుడ్ స్టార్ కార్తిక్ తో సినిమా చేయాలి అనుకున్నాడు. స్టోరీ లైన్ చెప్పడం బాగుంది, చేద్దాం అని కార్తీక్ చెప్పాడని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఒకరిద్దరు హీరోలతో సినిమాలు ప్లాన్ చేసినా సెట్ కాలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో పరశురామ్ మూవీ సెట్ అయిందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. మరి ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో, వార్తలకి పరిమితం అవుతుందో చూడాలి.